Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మే నెలలోపు 1,55,000 నీటి కుంటలు పూర్తి కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడి. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు తిరిగొస్తోంది అని ఆరోపణ. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోంది అని ఫైర్. పునర్విభజనపై అన్ని రాష్ట్రాలు ఏకం కావాలి అని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షను చూపిస్తోంది అని చెన్నైలో ఆరోపణ. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నాము అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం బాగుండాలి అని చంద్రబాబు కోరుకుంటారని, చంద్రబాబే తనకు స్ఫూర్తి అని, ఆయన స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నానని తెలిపారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని, ఆయన 15 ఏళ్లు సీఎంగా ఉండాలి అని కోరుకుంటున్నానని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు పవన్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పల్లె పండుగ విజయవంతం కావడానికి చంద్రబాబే కారణమని పవన్ కితాబిచ్చారు. రాయలసీమలో నీటి కష్టాలు ఎక్కువగా ఉండేవని చెప్పారు. భారీ వర్షాలు పడితే నీటి నిల్వ సౌకర్యం రాయలసీమలో లేదని అన్నారు. మే నెలలోపు 1,55,000 నీటి కుంటలు పూర్తి కావాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నామని, వర్షాల సమయంలో ఈ కుంటలన్నీ నిండితే 1 టీఎంసీ నీళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు డిఎల్డిఓ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓ, డిపిఓ, సిఈఓ, జెడ్పీ, డిఎల్పిఓ, యూఆర్డి వంటి క్యాడర్స్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణను ఆమోదించింది. ఎందుకంటే మాకు పనులు జరగట్లేదు, లేదా టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి, మాకు ఏ ఆఫీస్కి వెళ్ళాలో తిరిగి అన్నీ కలిపి ఒక దాని కింద, ఒక బిల్డింగ్ కింద రావాల్సింది, ఒక వ్యవస్థ కింద రావాల్సిందని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు, ఎందుకంటే మనకి 70% గ్రామాలు మన రాష్ట్రంలో 57.92 లక్షల కుటుంబాలకు చెందిన 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకి వారి స్వగ్రామాల్లోనే, సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగాం. ఇప్పటి వరకు 23.52 కోట్ల పనితీలను అందించడంతో పాటు 4.27 లక్షల కుటుంబాలకి 100 రోజులు పనిచేసే అవకాశం కల్పించాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,597 కోట్లు ఖర్చు చేశాం. అందులో 6,009 కోట్ల కూలీల కష్టానికి, వారి శ్రమకి నేరుగా అందించగా 3,588 కోట్లు మెటీరియల్ కోసం, అది కంకర కావచ్చు, మిగతా వస్తువుల కోసం. ప్రజలకి ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒక ముందడిగే ఉంటుంది తప్ప వెనకడిగి వేయదు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 4,276 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. గత ప్రభుత్వంలో 4,000 పైచిలుకు రోడ్లు మటుకు నిర్మించారు 5 సంవత్సరాలు. కానీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే 8 నెలల్లోనే గ్రామీణ రహదారి అభివృద్ధిలో దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లని నిర్మించగలిగాం. ఆల్మోస్ట్ పూర్తవబోతున్నాయి. 1,600 కోట్ల వ్యయంతో నిర్మించి మనకి ఈరోజు రోడ్లు పడ్డాయి. మన కర్నూలు జిల్లా నెంబర్ 1లో ఉంది సీసీ రోడ్లు అంటే. దానికి కారణం మన నాయకత్వ పట్టిమ, అలాగే అధికారుల తాలూకు కెపాసిటీ. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి సర్కార్ దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తోంది అని, తిరిగి పొందుతుంది మాత్రం స్వల్పమేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే కేంద్రం కేవలం 42 పైసలు మాత్రమే తిరిగిస్తోంది అని విమర్శించారు. అదే బీహార్కు మాత్రం రూపాయికి ఏకంగా 6 రూపాయలు తిరిగిస్తోంది అని చెప్పారు. ఈ మేరకు చెన్నైలో స్టాలిన్ సర్కార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. South India has done very well, but big states in North India have failed. We become spectacular South. We achieved fastest economic growth, bigger GDP, higher per capita income, job creation, best infrastructure development, better governance, and best social welfare. We contribute more to national exchequer and get lesser allocations.
For rupees 1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది అని, డెలిమిటేషన్ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాష్ట్రాలు ఏకం కావాలి అని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివక్ష చూపుతోంది అని ఆరోపించారు. డెలిమిటేషన్ కారణంగా తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ఈ విధానాన్ని అవలంబిస్తే అనేక నష్టాలు జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. We also, while we want India to prosper, we also want our voices to be heard, and we also want to ensure that the three most important things mentioned in the Constitution, equality, liberty and fraternity, as envisaged by Dr. Baba Saheb Ambedkar, are respected in letter and spirit. So we certainly are opposed to the tyranny of majority, to India being converted into a mobocracy and not democracy. We believe that states that have done exceptionally well should be incentivized, not penalized. We believe that those states that have done exceptionally well in terms of political, economic and other progressive indicators, administrative, education, etc., should not be penalized, and that this would be a travesty of justice. Reducing our voice, reducing our numbers, representation in parliament, at least the proposal, to go forward with delimitation on the population basis certainly seems extremely unfair. So what we are seeking is a fair delimitation for meaning. సినీ నటుడు వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో గత నెల 26న ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం సుదీర్ఘ విచారణ జరిగింది. తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గుంటూరు జైలు నుండి పోసాని కృష్ణమురళి విడుదల అయ్యారు. దీంతో జైలు వద్ద పోసానిని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అంబటిని చూసిన పోసాని వెంటనే భావోద్వేగానికి గురయ్యారు. అంబటిని హత్తుకుని కంటతడి పెట్టుకున్నారు. జైలు నుంచి పోసాని విడుదలవుతున్న విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు భారీగా చేరుకుని ఆప్యాయంగా పలకరించారు. అన్నమయ్య జిల్లా నందలూరు నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్న వరి పంటల్లో కుక్కల దాడిలో ఓ జింక గాయపడింది. అది చూసిన స్థానికులు జింకను కాపాడారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన జింకను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కుక్కల దాడి నుంచి కాపాడిన యువకులకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు అభినందనలు తెలిపారు. శాసనసభ సమావేశాలు అటర్ ఫ్లాప్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. 16 రోజుల పాటు శాసనసభలో ప్రతిపక్షం లేని సమావేశాలను టీవీల్లో చూడడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చాలా చప్పగా జరిగాయని, వైఎస్ఆర్సీపీ సభ్యులు సభకు హాజరైతే సమాధానాలు చెప్పాల్సి వస్తుంది అని, తద్వారా వారి తప్పులు ప్రజలకు తెలుస్తాయి అని కూటమి ప్రభుత్వం భయపడింది అని అన్నారు. తమ పార్టీ సభ్యులు సభకు రాకూడదనే ప్రభుత్వం కోరుకుంటోంది కాబట్టే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్దేశంతో ఉత్కంఠతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం టీవీలో లైవ్లు చూస్తారు. అసలు ఒక లైవ్ని చూసినటువంటి సందర్భమే
ఈ శాసనసభకు లేకపోవటం చాలా దురదృష్టకరం. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతిపక్షం లేకపోవటం, ప్రతిపక్షాన్ని గుర్తించకపోవటం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటే ఒంటెద్దు ఈడీ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆపరేషన్ గరుడలో భాగంగా విజయనగరంలోని అంబటి సత్రం వద్ద శ్రీ వెంకటరత్నం మెడికల్ జనరల్ స్టోర్లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా గడువు ముగిసిన ఔషధాలు, నిషేధిత మత్తు కలిగించే టానిక్లు స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ వెల్లడించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మెడికల్ షాపుల్లో దొరికే కొన్ని మందులను డ్రగ్స్ గా వినియోగిస్తున్నారని తెలిపారు. కొత్త మందులకి బానిస యువత బానిసై వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. దాంట్లో మార్గంగా ఈరోజు మెడికల్ షాపుల్లో దొరికే ఈ మత్తు మందులకి అలవాటు పడి ఈ సమాచారం మేరకు మా గౌరవ డీజీపీ గారు అజిత్ కుమార్ గుప్తా గారు, తర్వాత లీగల్ ఐపీ గారు హరికృష్ణ గారు ఉత్తర్వుల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అలాగే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, అలాగే లీగల్ డిపార్ట్మెంట్, అలాగే లోకల్ మన ఎస్పీ గారు టీమ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీరంతా కలిసి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మన విజయనగరంలో ఒక అద్భుతమైన కేసు మా వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం ఇంప్లిమెంట్ ఏంటంటే ఇక్కడ ఈ కొడైన్ అని ఇది మత్తు ఇస్తుంది అనమాట. యువత తీసుకుంటే ఈక్వల్ మన గంజా తాగినట్టే మత్తు. ఈ డ్రగ్స్ ఏమొచ్చి మనకి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ మెడిసిన్ మీద ఇవ్వాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వాలి. అదే వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా డెహ్రాడూన్ నుంచి తెప్పించి వితౌట్ ఎనీ ఆథరైజేషన్ తెప్పించి కనీసం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా నోటీస్ ప్రకారంగా 300 బాటిల్స్ వీళ్ళు తెచ్చి అమ్మడం జరిగింది. అలాగే షాప్లో ఉండే ఏంటంటే సుమారు మన షాప్లో వాటి బాటిల్స్ అవైలబుల్గా ఉంటే ఇదే కాకుండా ఇంకొక ఈ షాప్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సంకల్ప జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి అని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంకల్ప మెగా జాబ్ మేళాను జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో నైపుణ్యాభివృద్ధి జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెగా జాబ్ మేళాలో 36 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి విజిడి మురళి, జిల్లా ఉపాధి కల్పన అధికారి హరిశ్చంద్ర ప్రసాద్, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ మధ్యన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ జాబ్స్, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్స్ విడుదల కూడా వస్తున్నాయి. కాబట్టి వాటికి ప్రిపేర్ అవుతూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోయి ఈ టాప్ కంపెనీస్ కూడా చిన్న కంపెనీలు కావు. ఆ కంపెనీలో ప్రభుత్వ గవర్నమెంట్ శాఖల డిపార్ట్మెంట్ ఎలాంటి వస్తుంటాయి అన్ని కూడా ఈ టాప్ కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే పిఎఫ్ స్టేట్ గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ పిఎఫ్ చేస్తే ఇక్కడ ఈపీఎఫ్ చేస్తారు. అలాగే ఇంక్రిమెంట్స్ కూడా ఇస్తారు, అన్ని కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. టీఏ ఇస్తారు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ జాబ్ లో ఎలా ఉంటుందో ప్రైవేట్ జాబ్ లిమిటెడ్ కంపెనీ కూడా అలా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీకున్న స్కిల్ ఏవైతే ఉందో వాటిలో వచ్చి రెస్పాన్సిబుల్ ఆఫీసర్ గా మనం జాబ్ చేసుకుంటూ పోతే ఈ జాబ్ లో చాలా బాగుంటుంది. స్టేట్ గవర్నమెంట్ కంటే ఈ ప్రైవేట్ కంపెనీలో కూడా మంచి ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఇంకా మీరు దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత మీరు కూడా ఒక ఎంటర్ప్రీనర్ వెళ్ళిపోవచ్చు. మీరు కూడా ఆ సంస్థ లాంటి సంస్థలు ఏర్పరచవచ్చు. అటువంటి చాలా కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీకు నిర్మా కంపెనీ ఉండేది, నిర్మా వాసన పౌడర్ అనేది అంటే ఎప్పుడో లేదు, కొన్ని సంవత్సరాల పాటు చాలా ఫేమస్ ఉండేది. మేము చూసి నిర్మా వాసన పౌడర్ అనేది చాలా వచ్చింది.
అతను ఆ ల్యాబ్ లో చిన్న ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ నేను ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయన కూడా బయటకు వచ్చి ఆ నిర్మా పౌడర్ తయారు చేయడం జరుగుతుంది. ఇటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. అటువంటి చాలా మేధావులు స్మాల్ ఎంప్లాయీగా జాయిన్ అయిపోయి ఆ కంపెనీనే కొన్ని స్థాయికి మళ్ళీ బయట వచ్చి అటువంటి కంపెనీలు ఎంట్రప్రెన్యూర్ అయిన వాళ్ళు చాలా. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినప్పుడు వాటిని పరిశీలించడానికి వచ్చిన అధికారులపై ఎవరైనా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి అని అనకాపల్లి జిల్లా సబ్బవరం తహసీల్దార్ చిన్నకృష్ణ తెలిపారు. సబ్బవరం వాగు పోరంబోగు సర్వే నెంబర్ 255, 271లలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన ఆర్ఐ, విఆర్ఓ, విఆర్ఏలపై స్థానికులు దౌర్జన్యం చేశారు. దీనిపై ఎంఆర్ఓకి, ఆర్ఐకి, విఆర్ఓ, విఆర్ఏలు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 71 ఎంక్రోచ్మెంట్ 3:30 గంటలకి 271 సర్వే నెంబర్లో వాగు పోరంబోకు గతంలో ఇచ్చిన కంప్లైంట్ కాకుండా అప్పుడు వెళ్తే కుక్కలయ్యి మా మీద తీసుకెళ్ళిపోయారండి. మళ్ళీ ఈరోజు నిన్న మధ్యాహ్నం కూడా జేసీబీతోని మా సిబ్బంది విఆర్ఓ, ఆర్ఐ అందరితో తహసీల్దార్ ఆదేశాల మేరకు మళ్ళీ ఎంక్రోచ్మెంట్ చేస్తానండి. ఎంక్రోచ్మెంట్ చేస్తుంటే మా జేసీబీని, మా విఆర్ఓ గారిని, మా ఆర్ఐ గారిని, నేను వీడియో తీస్తుండగా నీకు ఏడు సంబంధం ఈ లంజా కొడుకే చేశాడు, దుర్భాషలాడి ఈ లంజా కొడుకే చేశాడనేసి ఈ 4 వ్యక్తులు నాపై దాడి చేసి నా సెల్ ఫోన్ వీడియో తీసుకుని సెల్ ఫోన్ అది తోటలోకి విసిరేసి నా మీద నా బట్టలు నా షర్ట్ పట్టుకుని చింపేసి ఈ లంజా కొడుకు అంతా చేస్తాను. 4 గుంప ముత్యాలాడు, ఐటక్ మేస్త్రి, రావులంపాలెం, తర్వాత గొర్రెల కుమారస్వామి, సూరిబాబు గొర్రెవానిపాలెం, తర్వాత లగుడు సత్యనారాయణ గొర్రెవానిపాలెం, గొర్రెల శ్రీనివాసరావు ఊర్లు. సాయంత్రం సర్వే నెంబర్ 271 సబ్బవరంలో ఎంక్రోచ్మెంట్లు జరిగాయని మా టీములు పంపించడం జరిగింది. ఆర్ఐ గారికి, విఆర్ఓ గారికి పంపించడం జరిగింది. అక్కడ కొంతమంది వ్యక్తులు మా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తున్నప్పుడు వీరి విధులకి అడ్డంకి కలిగించినట్టు కూడా మా నోటీసులకు వచ్చింది. మా విఆర్ఓ గారు, ఆర్ఐ కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా వాళ్ళు రిపోర్ట్లో మెన్షన్ చేశారు. విధులు నిర్వహిస్తుండగా వాళ్ళు కొంత బాగా తీవ్రంగా ప్రొటెస్ట్ చేసి కూడా మాకు ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసు వారికి చెప్పడం జరిగింది, సిఐ గారు అక్కడ ఎస్ఐ గారిని అందరూ కూడా పంపించడం జరిగింది. ఆ ఇష్యూ కొద్దిగా అక్కడ సద్దుమణియం చేశారు. బట్ రెవెన్యూ ఉద్యోగస్తులు ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా వెళ్ళినప్పుడు రెవెన్యూ ఉద్యోగస్తుల విధులకి ఎవరు ఆటంకం కలిగించినా ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్ల మీద మేము ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చట్టపరంగా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి ఒక రిపోర్టు ఎస్హెచ్ఓ గారికి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ఫాలోఅప్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఎన్షూర్ చేస్తాము. ఇక ముందు ఇటువంటివి ఎవరు కూడా చేయకుండా ఉండేందుకు గుణపాఠంగా కూడా మేము దానికి ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్గా తీసుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ప్రొటెక్ట్ చేసుకుంటాము. ఆ ప్రొటెక్ట్ చేసిన భాగంగా ఎవరైనా మా విధులకి అడ్డం కలిగిస్తే వారి మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని ఒక మెసేజ్ పంపించడానికి కూడా మేము ఈరోజు దాని మీద ఎస్హెచ్ఓ గారికి లెటర్ పంపిస్తాము. 1 గంట అటు ఇటు లేట్ అయినా కానీ ఖచ్చితంగా మంచి సెక్షన్స్ కోట్ చేసి వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వెహికల్ మీద కూడా రాళ్ళు ఇసిరారని చెప్పారు మా వాళ్ళు. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయించి పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ చేపిస్తాం. ఖచ్చితంగా బాధ్యుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఎస్హెచ్ఓ గారితో మాట్లాడాము. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఫ్యూచర్లో సబ్బవరం మండలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు వెళ్ళేటప్పుడు గుంటూరు జిల్లాను గంజాయి రహితంగా చేయాలి అనే ఉద్దేశంతో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతం అని తెలిస్తే అక్కడ కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగానే తాడేపల్లి, మహానాడు, గుంటూరు అర్బన్లోని పలు చోట్ల, తెనాలి ఇలా అన్ని చోట్ల ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలిపారు. తాడేపల్లి, నులకపేటలో కార్డన్ అండ్ సర్చ్ చేయడం జరిగిందని తెలిపారు. సుమారు 140 మంది సిబ్బంది, 20 మంది అధికారులతో కొందరు ఇచ్చిన సమాచారంతో నులకపేటలో ఈ ఆకస్మిక తనిఖీలు చేసినట్లు ఎస్పీ సతీష్ తెలిపారు. ఇక్కడ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ రౌడీ షీటర్లు, గంజాయి కేసులో ముద్దాయిలు 7గురిని గుర్తించామని, సరైన పత్రాలు లేని 83 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. స్పెసిఫిక్ ఈ సమస్య ఏం లేదు.
కొన్ని మేము ట్రాఫిక్ జనరల్గా చెప్పాలంటే కొన్ని ట్రాఫిక్ పైన కూడా కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. గంజా పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. మన ఎంటైర్ ఎయిమ్ అంటే గంజా ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయాలన్నది, గుంటూరుని చేయాలన్నది మన ఫస్ట్ నుంచి ఎయిమ్. ఖచ్చితంగా 100% లేదని నేను చెప్పను, మేబీ అక్కడెక్కడ ఉండొచ్చు, కానీ దానికన్నా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టాము. మహిళా పోలీస్ ద్వారా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము. మనకు తెలిసిన వరకు మేము కంట్రోల్ చేస్తున్నాము. ఇంకా ప్రజలు కూడా ఎనీ ఇష్యూస్ మన కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, తర్వాత ఎనీ టైం 112 కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒకవేళ మన దృష్టి లేకుండా ఏదైనా ఉందంటే అది కూడా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు డాక్యుమెంట్స్ లేకపోతే తర్వాత ఇప్పుడు ఒకరు బైక్ ఉండొచ్చు, సో ఎవరి బైక్ని వెరిఫై చేయాలి. ఇప్పుడు అది అన్నీ ఇచ్చిస్తాము ఎవరికి కూడా. ఇది అంటే ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం కదా, ఆల్మోస్ట్ 9-10 క్యాషోలు చేస్తాము. కంప్లైంట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అంటే డాక్యుమెంట్స్ ఉండాలి కదా, మీ బైక్ ఉందంటే డాక్యుమెంట్స్ ఉండాలి, లేకపోతే డాక్యుమెంట్స్ ఇచ్చేసి తీసుకోమంటున్నాం. ఇదన్నీ నాట్ సీజ్డ్ బైక్స్, వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చొచ్చు, తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ లేకపోయినప్పుడు వాళ్ళు అది ప్రూవ్ చేసుకోవాలి, అది వాళ్ళ బాధ్యత. ఆల్రెడీ పెట్రోలింగ్ వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ చివరి వరకు రావట్లేదని ఒక పాయింట్ ని చెప్తున్నారు. సో అది కొన్ని చివరి వరకు ఇంకా ఒక నెక్స్ట్ ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ మేము పెట్రోలింగ్ ని ఇంక్రీజ్ చేస్తాము. అది ప్లాన్ చేస్తాం. ఈవెన్ ఆ ఏరియాలో కొన్ని CCTV కెమెరాస్ కూడా మిస్ అవుతుంది, అది కూడా ఇన్స్టాల్ చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు మన క్యాష్ ఆపరేషన్స్ అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాము. ఆల్రెడీ మహానాడు 2 times జరిగింది. అదేవిధంగా గుంటూరు టౌన్లో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ తెనాలి అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో రెగ్యులర్గా చేస్తున్నాము. ఈ నులకపేట అనేది కొంచెం మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావడము, కొన్ని నులకపేట ఏరియాని కాన్సన్ట్రేట్ చేయాలని అనిపించింది. కాబట్టి ఈరోజు 145 మెంబర్స్తో పాటు ఆఫీసర్స్ దాదాపు 20 మందితో పాటు ఈరోజు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి రౌడీ షీటర్స్ 4, సస్పెక్ట్ 1 గంజా పెడ్లర్ ఒక్కొక్కరు, టోటల్ 7 మంది ఉన్నారు ఈ ఏరియాలో. అందరినీ కూడా ఈరోజు వెరిఫై చేయడం జరిగింది, అందరూ ఉన్నారు. సో అదేవిధంగా మనకి వెహికల్స్ కూడా దాదాపు 83 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. నంబర్ ప్లేట్స్ లేనవి, తర్వాత డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేనవి 83 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ప్రజలతో పాటు కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు. రీసెంట్ టైమ్స్ లో మనం ఇక్కడ బీట్స్ అన్ని సిస్టమ్ కూడా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలి అని రాంచీ న్యాయ కళాశాల విశ్రాంత ఉప కులపతి వి కేశవరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక చైతన్య డిగ్రీ మరియు పీజీ కళాశాల 29వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేశవరావు పాల్గొని మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, దానికి మూల కారణం చదువుకున్న విద్యేనని అన్నారు. భవిష్యత్ అంతా AI మరియు మెషిన్ లెర్నింగ్ మీద ఆధారపడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన ఐ రమ్య, బి మౌనికకు మంత్రి రమాబాయ్ గోల్డ్ మెడల్ను మరియు లక్ష్మీ ప్రసన్నకు గాదే రామదాసు గోల్డ్ మెడల్ను అందజేస్తూ సత్కరించారు. శ్రీ పూజ ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్యామ్ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రమహాలక్ష్మి, కరెస్పాండెంట్ విజయలక్ష్మి, డైరెక్టర్ కామేశ్వరి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ అనేది ఎంతో దీంతో పైకి వచ్చింది. 1996లోని దీన్ని మొదలుపెట్టాము, చాలా తక్కువ మంది విద్యార్థులతోని. కానీ రోజు మా యొక్క మేనేజ్మెంట్ శ్రమ, తర్వాత టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపల్ అందరూ వెనకొండబట్టి దీన్ని ఒక ఎత్తుకి తీసుకెళ్ళగలిగాము. ఈరోజు ఇక్కడ గాజువాక ఏరియాలోని తల్లిదండ్రుల సపోర్టు, లోకల్ సపోర్టు అందరూ ఇది ఉండబట్టి మేము ఇంత పైకి ఎదిగామనేసి అనుకుంటున్నాను. నేను శకుంతల నా పేరు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పూజ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. సో ఈ టీవీ నారాయణరావు గారు వెనకాతల ఉండి మమ్మల్ని ముందుకి నడిపించారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. గోల్డ్ మెడల్స్ ఇచ్చారు మేడం. మంత్రి రామారావు గారు, తనకి విద్య అంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ ఆడపిల్లల విద్య ఉంటే ఎంతో సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఈ మారుమూల ప్రదేశంలోని స్థాపించారు 1996లోని. అదేవిధంగా అప్పటి నుంచి గోల్డ్ మెడల్ అనేది ఇవ్వాలి, వాళ్ళలోని ఒక చైతన్యం రావాలి, వాళ్ళు ఒక ఉత్సాహం నింపాలి అనేసి, వాళ్ళు ఒక పోటీతత్వం రావాలి అనే ఉద్దేశంతో అతని భార్య శ్రీమతి మంత్రి రామాబాయి పేరు మీద గోల్డ్ మెడల్ అవార్డు చేశారు. డిగ్రీలోని చేశారు. పీజీ కాలేజ్కి మా కాలేజ్ మొదలైన దగ్గర నుంచి ఈ 2 మెడల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో
ఈ అమ్మాయి ఆడపిల్లలు అనేది వాళ్ళు ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఎంతో ప్రేమతో ఎంతో దీంతో అతను ఈ గోల్డ్ మెడల్ని ఉద్దేశించారు. అతను ఇవ్వడంతో ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబం సభ్యులుగా నేను ఆయన కూతుర్ని డాటర్ని మా బ్రదర్ శ్యామ్ ప్రసాద్ ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నాము ఈ గోల్డ్ మెడల్స్. అలాగే జీవి నారాయణరావు గారు కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద వాళ్ళ తండ్రి గారి పేరు లేట్ సివి రామదాస్ గారు అతని పేరు మీద అతను కూడా అవార్డు ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా అవార్డ్స్ ఇస్తూ పిల్లల్ని మేము ప్రోత్సహిస్తూ ముందుకి తీసుకొని వెళ్తున్నాం. హెటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమెంటి లిఖిత సమర్పణలో నడిమెంటి బంగారు నాయుడు నిర్మించిన రాజుగారి దొంగలు చిత్ర యూనిట్ విశాఖ జిల్లా గాజువాకలో సందడి చేసింది. లోహిత్ కళ్యాణ్, రాజేష్ కుంచాడ, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం విడుదలైన సందర్భంగా ఇక్కడ శ్రీకన్య కాంప్లెక్స్ లో అభిమానుల సందడి మధ్య చిత్ర బృందం థియేటర్లో సినిమాను తిలకించింది. ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు. లోకేష్ రనల్ హిటాసో దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాఫల్ రాజా ఏఐఎస్ సంగీతాన్ని అందించారు. అసోసియేట్ డైరెక్టర్ సూరాడ బ్రహ్మ అజయ్ తదితరులు పాల్గొన్నారు. మనీ అనేది ఎందుకు అవసరం, ఎలా అవసరం, ఏం చేస్తే మనం రీచ్ అవుతాం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ వ్యూలో చెప్పారు. అది అందరూ చూసిందే కదా, అందరికీ తెలిసిందే ఎవరెవరు ఎలా ఫీల్ అవుతారు అనేది. ఒక న్యాచురల్గా ఎవరు ఎలా ఫీల్ అవుతారు అనేది ఇందులో షో చేయడం అనేది జరిగింది. ప్లీజ్ మీరందరూ కూడా వాచ్ చేయండి, ముందుకు వెళ్తుంది. మనీ కంటే ఇంపార్టెంట్ చాలా విషయాలు ఉన్నాయి. అది ఏంటని తెలుసుకోవడానికి మేము చిన్న మెసేజ్ ఇచ్చాం. మీరు అందరూ వచ్చి థియేటర్కి సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. సో మనీ ఒకటి ఇంపార్టెంట్ కదా, చాలా ఉన్నాయి, అది ఒకటే చెప్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. అంటే ఇంత క్రౌడ్ వస్తున్నట్లు, ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊరిలో మన సినిమాని మన మనుషుల మధ్య చూస్తుంటే నిజంగా చెప్పలేకపోతున్నాం. అది చాలా బాగా అనిపించింది నాకు. పేరెంట్స్ అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం ఏముందండి, వాళ్ళు లేకపోతే మేము ఇక్కడ ఉన్నాం కదా, వాళ్ళు ఉండబట్టి మేము ఉన్నాం, వాళ్ళ సపోర్ట్ బట్టి ఇక్కడికి వచ్చాం మేము కూడా. సో ఆ విషయంలో కూడా మా పేరెంట్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే థ్యాంక్స్ అన్నమాట చాలా తక్కువ. సో వాళ్ళకి ఏం చెప్పినా తక్కువే అంతే. ఆబ్వియస్గా తెలుస్తుంది కదండి, పేరెంట్స్ చూసారంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చాలా బాగా అనిపించిందండి రెస్పాన్స్. థియేటర్లో అందరి ముందు చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇది మా ఊరు, మా సొంత ప్రాంతం, ఇక్కడ మా థియేటర్లో మా సినిమా పడ్డం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మా ఫ్రెండ్స్ కలిసి నలుగురు కలిసి చేసి సినిమా నలుగురు కలిసి చూడడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫోన్ కూడా వస్తున్నాయి మిగతా సెంటర్స్ నుంచి కూడా, చాలా బాగుందని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతుందండి, చాలా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోతుంది. క్యారెక్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అది అవుతుంది అనమాట, దానిలో మెసేజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయ్యేసరికి అసలు సినిమా దేని గురించి చెప్తున్నాను క్లారిటీ. ఇప్పుడు మనకి యూత్ ఫ్యామిలీ అందరూ వచ్చారు, అందరూ అదే ఇదిగా మనకి ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. మరి మీకు మెసేజ్ అంటే మీరు సెకండ్ హాఫ్ ఒకసారి చూడండి. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీరు అందరూ అదే ఫీల్తో బయటకు వెళ్తారు. ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క ఫ్యామిలీ దీనికి కనెక్ట్ అవుతారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ సార్. మనకి కొత్త వాళ్ళు కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా బాగా ఎంటర్టైన్ అవుతున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నా క్యారెక్టర్ శ్రీను అండి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూశారు కదా, సో సెకండ్ హాఫ్ కూడా చూడండి, ఇంకా మంచిగా రన్ అవుతుంది సినిమా, మొత్తం బాగా పరిగెడుతుంది సినిమా. వార్తలోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మే నెలలోపు 1,55,000 నీటి కుంటలు పూర్తి కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడి. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు తిరిగొస్తోంది అని ఆరోపణ. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోంది అని ఫైర్. పునర్విభజనపై అన్ని రాష్ట్రాలు ఏకం కావాలి అని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షను చూపిస్తోంది అని చెన్నైలో ఆరోపణ. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.